జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా తెలంగాణ ఎలక్షన్లో ఇంటర్ఫీర్ అయ్యాడా? ఎవరిదైనా పొత్తు పెట్టుకున్నాడా? బీజేపీ కొట్టేమని చెప్పాడా? కేసీఆర్ కొట్టేమని చెప్పాడా? ఏనాడు జరగలేదు అది. అలాగే వాళ్ళు బీజేపీ పార్టీ కానీ కేసీఆర్ కానీ ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి ఓటేమని చెప్పారా? వాళ్ళ అభ్యర్థులను దీనికి పంపించారా? నువ్వు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నువ్వు తీసుకున్నావు. వాట్ల సూర్యప్రకాష్ రెడ్డిని తీసుకున్నావు, పనబాగ లక్ష్మణ్ తీసుకున్నావు, కిషోర్ చంద్రదేవిని తీసుకున్నావు. ఓ పక్కన అలయన్స్ అంటా ఢిల్లీ వెళ్తా రాహుల్ గాంధీ సెలవులు కొడుతావు. వాళ్ళ బలమైన అభ్యర్థి ఎవరన్నా వాళ్ళు తీసుకొస్తే నీ పార్టీలో చేర్చుకుంటాను. జగన్మోహన్ ఇప్పుడు జైలు అలాగా ఎవరైనా చేరితే మాలాంటి వాళ్ళు ఆ పదవి రాజీనామా చేశారండి జగన్ చెప్తున్నాను. అది అయిపోయింది. ఈ స్కీమ్స్ గురించి వస్తే పెన్షన్ 1000 రూపాయలు అంటారు. పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు 1 ఇయర్ బ్యాకే ప్రకటించేది. ఆయన 2000 రూపాయల పెన్షన్ అంటే నువ్వు 2000 రూపాయల పెన్షన్ అంటే అది అయిపోయింది. మేము అనగా మనం చూసాం ఎలక్షన్ ముందు ఆయన 3000 రూపాయల పెన్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి, ఈయన 3000 రూపాయల పెన్షన్ అంటున్నాడు. ఏంటి కాపీయింగ్ అంటే అసలు నాకు అర్థం కాదు. మరి దేశంలో సీనియర్ నాయకుడు చెప్పుకున్నాడు నువ్వు. ఆయన మరి తప్పనిసరిగా జగన్మోహన్ గారే మంత్రి చేయలే, ముఖ్యమంత్రి చేయలే, ఆయనకు ఎంపీ చేసి ఎమ్మెల్యే చేసేది. ఆయన మేనిఫెస్టో పెట్టుకుంటావేంటి? ఆ మేనిఫెస్టో నువ్వు కాపీ కొట్టుకునేంటి? ఇదేనా మీ సీనియారిటీ? అంటే ఏం చేస్తారు? మీ యంత్రాంగం ఏం చేస్తున్నారు? మీ అనుచర గణం ఏం చేస్తున్నారు? వచ్చి రోజు డబ్బాలు కొట్టడం తప్పనిచ్చే. సో కాబట్టి తప్పనిసరిగా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకంటే రాజకీయాల్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఏ పార్టీకి వేయాలి, ఏ పార్టీకి వేయకూడదు అనేది. తప్పనిసరిగా ప్రజలు న్యాయ నిర్ణేతలు, విజ్ఞాతలు ఈ రోజున మీ మీడియా పుణ్యం అని వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియపడం లేదు. కాబట్టి మనమేదో చెప్పేస్తాం, మనమేదో ఇది చేసేస్తే ప్రజలు చేసేస్తాం అనుకుంటాం. అమాయకత్వం. డ్వాక్రా మహిళలకు కూడా వాళ్ళకి పావలా వడ్డీ ఎగ్గొట్టి ఆ డబ్బులను పసుపు కుంకం వేసేవటం చాలా అడుగుతున్నాం. డైరెక్ట్ లేడీస్ చెప్తున్నారు మాకు. తన నిరుద్యోగులుతున్న 5 సంవత్సరాలు మర్చిపోయా, మన గుర్తొచ్చింది. ఇలా ఎన్నో 600 ప్రామిసులు చేసి ఎలక్షన్ గెలవడానికి మరి వీటిని అమలు చేయకుండా అవన్నీ కాదండి. మన జిల్లా స్థానిక సమస్యలు తీసుకుందాం. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ 30 కోట్లు ఇవ్వడానికి మాకు 300 సార్లు జరగాల్సి వచ్చింది. ఆయనతో చిట్టివాల జూట్ మిల్ ఉంది. 50 కోట్లు బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే ఆయన 5,000 మంది కార్మికులకు ఉపాధి వచ్చేది. ఆయన పరిశ్రమలు తీసుకొచ్చారు, ఉద్యోగాలు తీసుకొచ్చారని చెప్తున్నాడు. ఆయన ఈ స్పెండ్ 400 crores ఫర్ హిజ్ లగ్జరీస్ ట్రావెలింగ్. ఏది చార్టర్ ఫ్లైట్. 29 రాష్ట్రాలు ఉన్నాయండి. మీరు చెప్పండి, మీరు కూడా నెట్లో గూగుల్కి కొట్టండి. 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి అయినా 4 కోట్లు ఖర్చు పెట్టాడండి చార్టర్ ఫ్లైట్కి. ఓ అంటే చైనా అంటాడు, ఆ అంటే సింగపూర్ అంటాడు, ఈ అంటే జపాన్ అంటాడు. ఏది ఎక్కడ ఉంది? నేనేమంటానంటే ఓకే, యూ మే హ్యావ్ వెరీ చాలా హైప్, మంచి యూ మే హ్యావ్ బిగ్ గోల్స్, బిగ్ టార్గెట్స్, నథింగ్ ఇస్ రాంగ్ విత్ ఇట్. బట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా చూడాలి కదంటాను నేను. ఏ కుర్రోడనే కానీ వాటి 10th క్లాస్ ఇంటర్ చదువుతాయి, ఇంటర్ అయినా డిగ్రీ అని ఫీజు చదువుతాయి. నేను ఒకసారి పీహెచ్డీ చేస్తానంటే ఇజ్ ఇట్ పాసిబుల్ ప్రాక్టికల్? సో కాబట్టి ఆయన తెలుగులో ఒక సామెత ఉంది, నేల విడిచి స్వామి అంటాం. దాన్ని చేయటం, దానితో పాటు మనల్ని కూడా అలా తీసుకెళ్ళాలనుకుంటాం, భ్రమల్లో బతకటం, మనల్ని కూడా భ్రమల్లో ఉంచాలనుకుంటాం. దట్ ఇస్ నాట్ కరెక్ట్. మరి పక్కనే నవీన్ పట్నాయక్ గారు ఉన్నాడు, సీనియర్ పొలిటీషియన్. ఆయన మమతా బెనర్జీ ఉంది. ఇప్పుడు ఆయన తిరుగుతున్నారు పొద్దులేసి అందరితోటి. వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఈ నేల విడిచి స్వామ్యం చేయట్లేదు వాళ్ళు. కేరళ కమ్యూనిస్టులు ఉన్నారు. సో కాబట్టి డెవలప్మెంట్ ఇస్ రిక్వైర్డ్, వెల్ఫేర్ ఇస్ రిక్వైర్డ్, ఇండస్ట్రీస్ ఆర్ రిక్వైర్డ్, బట్ ఇన్ ఎ ఫేజ్డ్ మేనర్. సో అన్ఫార్చునేట్ గా ఈయన యొక్క విధానాలు ఎలా ఉన్నాయంటే, పూర్ విల్ బికమ్ ఏ మోర్ పూర్, రిచ్ విల్ బికమ్ మోర్ రిచ్. దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఆయన ఎంతసేపు విశాఖపట్నంలో దిగటం, ఎయిర్పోర్ట్ లో నోవటల్కి వెళ్ళటం, హోటల్లో మీటింగ్ పెట్టడం, ఫారినర్స్ పిలిచి వాళ్ళ ఫోటోలు దిగటం. ఇదే విశాఖపట్నం ఆర్కే బీచ్. ఒక పక్కన సముద్రం, ఒక పక్కన కొండలు, ఒక పక్కన నోవటల్ హోటల్. విశాఖపట్నం అంటే ఆయన పంచగ్రామాల భూ సమస్య తెలుస్తుంది. 5 సంవత్సరాల్లో పరిష్కారం చేయలేదు. తూతూ మొత్తం కింద లాస్ట్ లో జీవో ఇచ్చారు. దానివల్ల ఎంతమంది? 10,000 మంది డైరెక్ట్ గా, 1,00,000 మంది ఇండైరెక్ట్ గా పోతున్నారు. అలాగే జూట్ మిల్ సమస్యలు ఉన్నాయి, ఇతర షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు ఉన్నాయి. నువ్వు వీటి మీద ఫోకస్ చేయకుండా, అంటే ప్రజలు నీకు ఓట్లేసిన ప్రజలు వీటి మీద బతున్నారు వాయి చూడకుండా. నువ్వు ఎక్కడో నేను అమెరికా, సింగపూర్, జపాన్ చేస్తానంటే చెయ్యి, మంచిదే. కానీ ఫస్ట్ ఫుడ్ ఉండాలి కదా తింటానికి. అప్పుడు దాకా నువ్వు అమెరికా, సింగపూర్, జపాన్ చేసిందా?
సో అల్టిమేట్ గా నేను చెప్పడం వచ్చేది ఏంటంటే ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ హ్యావింగ్ ద ప్రో పూర్ పాలసీస్. పేదవాళ్ళు బాగుండాలి, అన్ని వర్గాలు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కొద్ది మంది మాత్రమే, కొన్ని వర్గాలు మాత్రమే బాగుండాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ ఓన్లీ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి. నేను ఇద్దరం చూశాను కాబట్టి విత్ మై లిటిల్ ఎక్స్పీరియన్స్ అంటే. కాబట్టి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందు ఆ పేదవాళ్ళని వదిలించే కార్యక్రమం జరగాలంటే జగన్ గారు సీఎం కావాల్సిన అవసరం ఉంది. ఆయన అవుతున్నాడు. తర్వాత అప్పుడు మనం మిడిల్ క్లాస్ డబ్బుల వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. కాబట్టి తప్పనిసరిగా అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలుస్తాం, అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. ఇప్పుడు దట్ ఈస్ ఎ వెరీ మైన్యూట్ సార్, వెరీ నెగ్లిజిబుల్. ఇప్పుడు మన 5 ఏళ్ళు ఉన్నాయి సార్, 5 ఏళ్ళు కూడా ఒక రకంగా ఉండవు. కొంతమంది ఉండొచ్చు, కొంతమందికి సమ్ పీపుల్ దే మే లైక్ ఇట్. హూ విల్ అబ్జెక్ట్ ఇన్ దిస్ డెమోక్రటిక్ సొసైటీ? ఎక్కువ చూద్దాం, బట్ నేను అనుకుంటా అంత ఎక్కువ ఉండదు. మన వాళ్ళంతా ఏంటంటే సిటీలో ఉండొచ్చు, మీరు అన్నట్టు సిటీ మన ఐడియా లేదు. మన రూరల్లో అయితే విలేజ్ లో అంత అన్ఎడ్యుకేటెడ్ మాసెస్ ఉంటారు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు జనరల్ గా ఒక పార్టీ సింబల్ మీద పోతారు అంతే. సిటీలో ఎవరైనా మీలాంటి మేఘాలు వేస్తే ఇవ్వచ్చు, తప్పలేదు దాన్ని. ఇంకా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, గౌరవం మాట్లాడారు. జిల్లా నాయకులు ఏముంది వాళ్ళు పాపం చెప్పాడు. చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, మీరు మా నాయకులు చూడొద్దు, నన్ను చూస్తే ఓటేనని చెప్తాడు. ఆయన మహారాజు మరి కాదు, వీళ్ళంతా దమ్మి తెలిసినా గానీ ఈవీఎంలన్నీ బాగున్నాయని చెప్పి ఎలక్షన్ ఈసీ పనితీరు బాగుందని మీ నాయకుడు ఎలా చెప్తాడు? మీ కళ్ళ ముందు ఎంతమంది ఇబ్బందులు పడ్డారు కదా, బాగుందని చెప్పడం కాదు. స్థానికంగా ఉన్నవాళ్ళు విఫలమయ్యారని చెప్పడం వేరును, మొత్తంగా బాగుందని జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెప్పారు? మీ కళ్ళ ముందు చూసారు ఎన్ని వందల మంది, లక్షల మంది ఇబ్బంది. ఒక విషయం చెప్పరా, ఇప్పుడు కెమెరా తెచ్చా, టీవీ అని కెమెరా, ఈటీవీ కెమెరా జాఫర్ పంపిస్తాడు. ఆ కెమెరా పనిచేస్తే చూసుకోవాల్సింది ఎవరో ఆ కెమెరామెన్ చూసుకోవాలి. ఇప్పుడు ఆ కెమెరామెన్ పని చేయకపోతే కెమెరామెన్ తప్ప, జాఫర్ తప్ప? చూసుకొని పంపిస్తాడు. ఈ కెమెరా ఇతను సరిగ్గా ఆపరేట్ చేయకపోతే జాఫర్ తిడతాను, రవిప్రకాష్ తిడతానంట. కాదండి, ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మీరున్నారు, మీ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ చక్కగా నిజాయితీ నిబద్ధతగా పనిచేయాలని కోరుకుంటారు, కానీ ఫెయిల్ అవ్వాలని కోరుకోరు కదా. వాళ్ళు కోరుకున్నప్పుడు కింద స్థాయి సిబ్బంది, ఇది కుట్ర అనమాట. కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర. కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించకుండా అధికారులు ఫస్ట్ డే చెక్ చేసుకోవాలి బ్రదర్. మీకు తెలుసు, తమకు తెలుసో తెలీదో, ఫస్ట్ డే ఈవీఎంలు ఫస్ట్ డే వచ్చేసిన ఈవీఎంలు చెక్ పనిచేస్తాం లేదా ఫస్ట్ డే చెక్ చేసుకోవాలండి. వాటిల్లో ఏమైనా పనిచేయని ఏమైనా రిపేర్లు ఉన్నా ఆ రోజు రీప్లేస్ చేసుకోవాలండి. పొద్దున్న మార్నింగ్ 6:30కి మాక్ పోలింగ్ చేసుకోవాలండి, 7 వరకు. 7 o'clock ఒరిజినల్ పోలింగ్ స్టార్ట్ చేయాలండి. ఆ పనులన్నీ చేయాల్సిన ఎవరండి? స్థానిక అధికారులండి. స్థానిక అధికారులు ఇలా అడిగారండి, సార్ మాకు ఓట్లు చాలా ఎక్కువైన బూత్ లో మనుషులు చాలా తక్కువ మంది ఇచ్చారండి, మేము మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు సార్. వాళ్ళ కూడా కోపడ్డారండి ఫస్ట్ టైం వాళ్ళ వెళ్ళగానే బూతుల్లో. వాళ్ళు ఏమన్నారంటే ఇది ఫీల్డ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లం సార్. శివ గారు అదే నేను చెప్పాను సార్. అందుకే వాళ్ళ పనితీరు మనకెందుకు కానీ, అది కాదు సార్ నేను చెప్పేది. ఈసీ గురించి, మోడీ గురించి మనకెందుకు సార్, మన రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన అడగండి, అది కాదు సార్. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వాళ్ళు కోఆపరేట్ చేయలేదు, వాళ్ళకి కోఆపరేట్ చేయలేదు ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేట్ చేయాలంటే ఇది పర్మిషన్ తీసుకోవాలంట, సిబిఐ రేట్ చేస్తే పర్మిషన్ తీసుకోవాలంట. ఇప్పుడు నిన్న ఎవడో వెళ్తా రోడ్డు మీద, నిన్న ఎవడో కత్తితో పొడుస్తాడు, నేను పొడిచిన అరెస్ట్ చేయాలంటే ఇది పర్మిషన్ తీసుకోవాలంట. అంటే ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ల అవసరం, ఐపీఎస్ అవసరంలా, లా అండ్ ఆర్డర్ అవసరంలా, జడ్జిల అవసరంలా, కోర్టుల అవసరంలా, అన్ని ఈయనే చేస్తాడు. మన వివేకానంద గారు మర్డర్ అయింది, మర్డర్ అయితే ఈయనే చెప్తున్నాడు. అసలు ముందు ఎందుకు వెళ్లారు, ఫోన్ ఎందుకు చేశారు, బట్టలు ఎందుకు, అది ఎవరో పోలీస్ టు స్పీక్. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అని ఉంటాడు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరు ఉన్నారో అతను మాట్లాడాలి. అంటే ఈయన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఈయనే విక్టిమ్, ఈయనే జడ్జి, ఇంకెవడ అవసరం రాష్ట్రం, ఇంకా ఐఏఎస్ అవసరం, ఐపీఎస్ అవసరం, జడ్జిల అవసరం, ప్రెస్ కూడా చెప్తాడు మీ పాఠాలు. ఒక నెల మీకు అసలు ఏమంటాడు ఆయన డైలాగ్ ఒకటి ఉంటుంది, మీ మైండ్ సెట్ మారదమ్మా, మీరు ప్రెస్ మైండ్ సెట్ మారదు, మీరు చూడండి సింగపూర్ మీకు అందరూ సింగపూర్ పంపిస్తే ట్రైనింగ్ ఇవ్వాలి, చైనా వెళ్ళి. అంటే అన్ని విషయాలు ఒక్కడికి తెలుసు, మనందరికీ ఏం తెలియదు. మనం అమాయకులు, 5 కోట్ల మంది అమాయకులు. సో కాబట్టి నేను వారు విమర్శించట్లా చంద్రబాబు గారిని.
వారిని ఏమంటున్నానంటే వారి యొక్క విధానాల వల్ల వారంటే వ్యక్తిగతంగా నాకు ద్వేషం లేదు, అగౌరవం లేదు. ఐ రెస్పెక్ట్ హిమ్ బీయింగ్ సీనియర్ పొలిటీషియన్, ఆర్డర్ చేస్తారు. కానీ ఆయన విధానాలు వల్ల రాష్ట్రం నష్టపోతుంది, రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. ఆయన ప్రత్యేక హోదా అన్నాడు, ప్యాకేజ్ అన్నాడు. 5 ఏళ్లు టర్మ్ అయిపోయింది. ఇంతమంది ఎమ్మెల్యే గెలిపించారు ప్రజలు. హోదా సాధించారు, ప్యాకేజ్ సాధించరా. మేము 5 ఎంపీలు వైఎస్ఆర్సీపీ రాజీనామా చేస్తామన్నారు. మేము కూడా రాజీనామా చేస్తామని చెప్పారు. రోజున నా మాట ఆలకించలేదు. పార్లమెంట్ లో పోరాడాలన్నాడు. ఉన్నాం, పోరాడు. రోజు పేపర్లో టీవీలో మీరు వేసారు ఫోటోలు. అవిశ్వాస స్వరం పెట్టమని పెట్టాం. ఫలితం వచ్చింది చెప్తున్నాను. అది చెప్పేది. మన రాష్ట్రం శివ గారు 15,000 తప్పు ఉండదంటాం విడిపోయినప్పుడు. ఈ రోజు మన రాష్ట్రమే అందరి మీద ఉందండి, శివగారి మీద 75,000 అప్పు ఉందండి. అది మన రాష్ట్రం సాధించిన 15,000. కాబట్టి మీలాంటి మేధావులందరూ కూడా ఈ విషయాలను ప్రజలు చెప్పాలని నా విజ్ఞప్తి. ఎందుకంటే ఒక మేధావి మౌనం దేశానికి ప్రమాదం. జనాలు చాలా మంది అనుకుంటారు పల్లెటూళ్ళలో జగన్ వస్తే మాకేంటి, ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తే మాకేంటి అనుకుంటారు. ఈయన వస్తే ఇలా అవుద్ది, ఈయన వస్తే ఇలా అవుద్ది అని చెప్పాల్సిన బాధ్యత మీ మీద మా మీద ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్. అంతే, ఎవరు విమర్శించడానికి ఎవరు వచ్చడం కాదు. దీంట్లో తప్పులా ఉంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు. ఆ శ్రీరామచంద్రుడు దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఏనా రిలాక్స్ ఏం లేదు నాన్న. మా నాయకులకి కార్యకర్తలు చెప్పాను, టాస్క్ ఇచ్చాను. మన ఎలక్షన్ రిజల్ట్ వచ్చేలోపు ప్రతి విలేజ్ లో సమస్యలు ఏమన్నా పరిష్కారం చూపించాను. అది కూడా రాసుకున్నాను. సమస్యలు ఏమన్నా లిస్ట్ అవుట్ చేయమని యాక్షన్ ప్లాన్. వచ్చిన తర్వాత మనం ఎలాంటి ఆడంబరాలు జరుపుకోకూడదు, ఎలాంటి ఊరేగింపులు జరుపుకోకూడదు, డబ్బులు వేస్ట్ చేయకూడదు. ఆ డబ్బులు తీసుకుని వెళ్లి మన సేవా కార్యక్రమాలు చేయాలి. భీమిలి ఉందనుకోండి, SYS ఉంది. లేకపోతే మన పద్మనాభం ఆంధ్రపురం ఉందనుకోండి, ఒక దళిత కాలనీ చూసుకోండి. సమస్యలు ఏమన్నాయో, వాటర్ లేకపోతే ఆ వాటర్ ఇద్దాం డబ్బులతోటి, రోడ్లు లేకపోతే రోడ్డు వేద్దాం. సేవ చేద్దాం కానీ గెలిచాను వెర్రవేగటం, కక్షాదింపు చర్యలు పాల్పడటం, మనం రాంగ్ రూట్లు వెళ్ళొద్దు, ఒక కొత్త డైరెక్షన్ ఇద్దామని చెప్పాను. ఎందుకనంటే గెలిచిన తర్వాత బాధ్యత మనమే మరింత ఎక్కువ ఉంటుంది. గెలిచామంటే ఏంటి, మన ప్రజలు దే ఆర్ గివింగ్ రెస్పాన్సిబిలిటీ టు us. సో కాబట్టి వీ హ్యావ్ టు యాక్ట్ ఇన్ ఏ వెరీ రెస్పాన్సిబుల్ వే అండ్ ఇన్ వెరీ ఎమికబుల్ వే. అంతేగా నాట్ టు హెరాస్ ద పీపుల్, అలాగే నాట్ టు లూట్ ది పీపుల్స్ మనీ, పీపుల్స్ ల్యాండ్. ప్రజలు దోచుకోమని కాదు, గెలిచామండి. నాకు మంత్రి పదవి నాకు ఇది లేదండి, వద్దు. హైపోథెటికల్ క్వశ్చన్స్ వద్దునా శివ. మనకి ఏ చిన్న పని అప్పు చెప్పినా నా ఎజెండా నియోజకవర్గ అభివృద్ధి నా ప్రధాన ఎజెండా. ఓకేనా? నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ఎజెండా. ఓకే. నేను శివ, ఐ బిలీవ్ ఇన్ ద గాడ్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ద డెస్టినీ. నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. భగవంతుడు ఏ పని అప్పు చెప్తే ఆ పని చేయటం గొప్పవాడు. నా దృష్టిలో వర్క్ ఈజ్ వర్షిప్. ఇల్లు తుడిచే వాచ్మెన్ ఉంటాడు, వాడైనా గానీ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి ఇద్దరు సమాన దృష్టిలో. వీడి పని వీడు సిరిసిరి చేస్తారు, వాడి పని వాడు సిరిసిరి చేస్తారు.